వలియూర్ కున్ను అనే గ్రామంలో దాము అనే ఒక రైతు నివసిస్తూ ఉండేవాడు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ దాము అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎంతో కష్టపడి పనిచేసే చాలా మంచి వ్యక్తి. దాము ఆయన భార్య ఇంకా ఇద్దరు చిన్న పిల్లలతో చిన్న ఇంట్లో నివసిస్తూ ఉండేవాడు. దాము ఇంకా తన కుటుంబం తన ఇంటికి పక్కనే ఉన్న ఒక చిన్న స్థలంలో కూరగాయల్ని పండించి వాటిని అమ్మగా వచ్చే డబ్బుతో కాలం గడుపుతూ ఉండేవారు. దాము ఇంకా తన కుటుంబం కూరగాయల్ని పండిస్తూ ఎంతో సంతోషంగా గడపడాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉండేది. నాన్న, నేను బెండకాయని విరగొడుతున్నా. మీకోసం సొరకాయలు తీసుకొచ్చాను నాన్న. అరే, ఈ పొట్లకాయ ఇంకా సరిగ్గా పెరగలేదు. వీటిని వచ్చే వారం కోద్దాం. పిల్లలు జాగ్రత్త, కింద పడకుండా ఆడుకోండి. కాకరకాయలు, పొట్లకాయలు, బీరకాయలు, అరటికాయలు, గుమ్మడికాయలు, బెండకాయలు. టెంకాయ, మామిడికాయ, నిమ్మకాయలున్నాయి, రండి తీసుకోండి. నాన్న, నేను మీకు చెప్పిన పుస్తకాన్ని కొనుక్కురావడం మర్చిపోకండి. నాన్న, నాకు కలర్ పెన్సిల్ కావాలి. సరే, మర్చిపోకుండా అన్నిటినీ తీసుకొస్తాను, సరేనా? టాటా. అరే, నీకేమైంది? భయపడకు, సరేనా? వచ్చి తీసుకెళ్ళు. ఆలస్యం చెయ్యకుండా దాము కూరగాయల్ని తీసుకొని మార్కెట్కి వెళ్ళాడు. దాము పండించిన కూరగాయల్ని ఎప్పుడూ ఒక కొట్లో అమ్ముతూ ఉండేవాడు. రాదాము, ఎలాగున్నావు? నేను చాలా బాగున్నానన్నా. నాకొచ్చే కస్టమర్స్ అందరూ నువ్వు తీసుకొచ్చే ఈ కాయగూరల్ని చాలా ఇష్టపడుతున్నారు. ఇది బాగుందని కూడా చెప్తున్నారు, తెలుసా? అన్నా, నా పొలంలో నేనెప్పుడు రసాయనాలను ఉపయోగించకుండా కూరగాయల్ని పండిస్తున్నాను. వాటికి బదులుగా ప్రకృతి ఎరువుల్నే వాడుతున్నాను. ఏదేమైనా దాము, నీ కాయగూరల వల్ల నా వ్యాపారం కూడా బాగా పెరిగింది. మనం మంచి వస్తువుల్ని అమ్మితే ప్రజలు కూడా వచ్చి కొనుక్కుంటారు కదా. అవునవును. మార్కెట్కి వెళ్ళడానికి ఇంటికి ఇంకా గ్రామానికి మధ్య ఉన్న అడవి మార్గం చాలా ప్రమాదకరంగా ఉండేది. కానీ చాలా రోజులుగా ఈ దారి గుండా వెళ్లే వాళ్ళకి ఇంకా దాముకి కూడా ఈ దారి గురించి బాగా తెలుసు. అరే, ఈ ఏనుగు దారి మధ్యలో నిలబడి ఏం చేస్తుందో తెలియట్లేదే. అయ్య బాబోయ్, అది నా బండి దగ్గరకే వస్తోంది. అరే, ఇదేంటి? ఏనుగు కళ్ళల్లో కన్నీళ్ళొస్తున్నాయి. సరే, ఏంటోలే, ఏదేమైనా నేను వెళ్ళి చూస్తాను.
ఇక్కడేదో తప్పు జరిగినట్టు నాకు అనిపిస్తోంది. అది తనకి సహాయం చేయడానికి నన్ను పిలుస్తున్నట్టు ఉంది. హా, ఏంటో తెలియట్లేదు. ఏం జరిగిందో వెళ్ళి చూద్దాం. అరే, ఈ ఏనుగు నన్ను ఎక్కడికి తీసుకువెళుతోంది? అయ్య బాబోయ్, ఇంత పెద్ద గోతిలో ఈ చిన్న ఏనుగు ఎలా పడింది? ఈ దారుణమైన పనిని ఎవరు చేసుంటారు? అది సరేలే, ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు పిలిచావో బాగానే అర్థమైంది. నీకు నేను తప్పకుండా సహాయం చేస్తాను. నువ్వెక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వెంటనే వస్తాను. దాము చాలా త్వరగా ఆ ఏనుగు పిల్లని కాపాడడానికి ఫారెస్ట్ ఆఫీసర్స్ ని తీసుకొని అక్కడికి వచ్చాడు. నువ్వేం దిగులు పడకు, మేం ఖచ్చితంగా నీ బిడ్డను కాపాడతాము. లాగండి. దాము, ఈ ప్రపంచానికి పనిని నచ్చినట్టు చేసే నీలాంటి ఒకడే కావాలి. మనం చేసే ఒక్కొక్క విషయం మిగతా వాళ్ళకి ఉపయోగంగా ఉండాలి. అమ్మ కనిపించదే. ఇప్పుడే వస్తానందే. వచ్చేటప్పుడు నాకు బహుమానం తెస్తానంది. నాకు 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 కూడా తెస్తానంది. హాయ్, అమ్మ వచ్చేసింది. బహుమానం తెచ్చినట్టుంది. బంతుల్లాగా ఉన్నాయి. హాయ్, బంతులే అన్ని బంతులులాగే ఉన్నాయి. పిల్లలు, ఇదే మీకు చెప్పిన బహుమానం. అందరూ చూడండి, మీరు ఆడుకోవటానికి బంతులు. అందరికీ బంతి ఇస్తాను. మంచి పిల్లలు వరుసగా వచ్చి నిల్చోండి. చాలా బాగుంది. అందరూ ఒకటిగా వస్తున్నారు. ఒకటో పిల్ల రావాలి. బంతిని నేను ఇస్తాను. ఏమి రంగు బంతిది? బంతి పువ్వు లాంటి పసుపు రంగు. బంతి పువ్వు లాంటి పసుపు రంగు. రెండో పిల్ల రావాలి. పచ్చని బంతిని ఇస్తాను. ఏమి రంగు బంతిది? ఆకుల లాంటి పచ్చ రంగు. ఆకుల లాంటి పచ్చ రంగు. మూడో కోడి రావాలి. ఎరుపు బంతిని ఇస్తాను. ఏమి రంగు బంతిది? ఎర్ర మందార పువ్వు వంటి రంగు. ఎర్ర మందార పువ్వు వంటి రంగు. నాలుగో కోడి రావాలి. తెల్లని బంతిని ఇస్తాను. ఏమి రంగు బంతిది? మల్లె పువ్వు వంటి తెల్ల రంగు. మల్లె పువ్వు వంటి తెల్ల రంగు. ఐదో కోడి రావాలి. నీలం బంతిని ఇస్తాను.
ఏమి రంగు బంతిది? ఆకాశం అంటే నీల రంగు. ఆకాశం అంటే నీల రంగు. అమ్మా, ఇక మేము ఆడుకోవచ్చా? ఆడుకోండి, జాగ్రత్తగా. ఆ? ఏమైంది? ఏమైంది పిల్లలారా? నా పసుపు రంగు బంతి. అరే, ఇది ఎట్లా గుంటలో పడ్డది? సరే, ఈ గుంటలోంచి తీసేది ఎవరు? సరే సరే. నేనే పిల్లలారా, నేనే ఈ గుంటలో ఉంటాను. ఇదిగో పిల్లలు, దీనినే పీత అంటారు. అమ్మతో పాటు ఈ గుంటలోనే ఉంటుంది. అయ్యో, రావటానికి దారు లేదుగా. అమ్మే ఆహారాన్ని తీసుకొని పోతుంది. శత్రువులు వస్తే గుంటలోకి వెళ్ళిపోతాయి. అయ్యారే, ఉపాయం బాగుంది. నా పసుపు బంతి. పీతమామ, పిల్లలు కావాలని చేయలేదు. తెలియకుండా గుండెలో పట్టది. ఇబ్బంది లేదుగా. ఏమంటావు? ఏమి ఇబ్బంది? పిల్లలు ఆడుకోవటం ఇది సహజం. మరలా పడితే నన్ను పిలిస్తే నేనే ఇస్తాను. అలాగేను, ఆ విధంగానైనా నిన్ను చూడొచ్చు. పిల్లలు, మీరొక పని మరచారు. మీ బంతి ఇచ్చిన పీత మామకు కృతజ్ఞతలు చెప్పండి. కృతజ్ఞతలు పీతమామ, కృతజ్ఞతలు. సంతోషం, మంచి పిల్లలు. ఒకానొకప్పుడు ఒక చోట చాలా లేజీగా ఉండే ఒక పాము ఉండేది. చిన్న చిన్ని ప్రాణుల్ని మోసం చేసి తినడమే దానికి పనైపోయింది. ఓ, కప్పని తిని ఎన్ని రోజులవుతోందో. ఈ రోజు ఎలాగైనా ఒక్క కప్పనైనా మింగేయాలి. దానికి ఏదైనా మార్గం దొరుకుతుందా? దొరకకుండా ఎలా ఉంటుందిలే. ఆ పక్కన ఒక చెరువులో బోలెడన్ని కప్పలు నివసిస్తూ ఉండేవి. ఆ ప్లేస్ వైపుగా ఆ పాము వెళ్ళింది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి అక్కడికి చేరుకుంది. బాబోయ్, పాము! ఏయ్ మిత్రులారా, నన్ను చూడగానే ఎక్కడికి పారిపోతున్నారు? నన్ను చూసి భయపడొద్దు. నేనేమీ మిమ్మల్ని భయపెట్టడం కోసం ఇక్కడికి రాలేదు. అదేంటంటే, నేను ఈ మధ్య మాంసాహారం తినడం మానేశాను. ఏ జీవుల్ని నేను చంపడం లేదు. పూర్తిగా శాకాహారిలా మారిపోయాను. ఇలా చెప్పి మమ్మల్ని మోసం చేద్దామనుకోకు. ఇది నీ ఐడియా అని మాకు తెలుసు. నిజం చెప్పాలంటే నేను మీ అందరికీ సాయం చేయడం కోసమే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. అదెలా? కప్పలు పట్టుకునే కొంతమందిని నేను వచ్చే దారిలో చూశాను. వాళ్ళు ఇటువైపే వచ్చారు. వాళ్ళ మాటలు విని నాకు అర్థమైపోయింది.
ఆ విషయాన్ని మీకు చెప్పడం కోసమే నేను ఇంత త్వరగా వచ్చింది. పాము చెప్పింది వినగానే కప్పలకి సందేహము అలాగే భయము రెండూ వచ్చాయి. వాళ్ళు కలిసికట్టుగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఒకవేళ పాము చెప్పింది నిజమేమోనని నాకు అనిపిస్తోంది. కప్పలు పట్టే వాళ్ళు రావడానికి ముందే మనం ఇక్కడ నుంచి పారిపోదామా? అరే, మనం ఈ చోటు వదిలేసి ఇంకెక్కడికి వెళ్తాం చెప్పు? నన్ను గనక మీరు నమ్మారంటే నేను మిమ్మల్ని సురక్షితమైన ప్రాంతానికి తీసుకువెళతాను. పాము మాటలు విని కప్పలు కూడా తన వెంటే వెళ్ళసాగాయి. ఒక్క కప్పని తినాలని కోరుకున్న నాకు ఈరోజు 1 డజన్ కప్పలు దొరికాయి. హాహా. వీటిని సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్తానని చెప్పాను కదా. ఆ సురక్షితమైన చోటు నా కడుపన్న సంగతి వీటికి తెలియదు. ఏంటి ఏదేదో వాగుతున్నావు? నీకేదైనా సమస్య ఏంటి? ఎటువంటి సమస్య లేదు. మీరందరూ నన్ను గట్టిగా పట్టుకోండి. నేను చాలా వేగంగా వెళ్ళబోతున్నాను. ఈ గుహలోకి వెళ్తే చాలా బాగుంటుంది. దారిలో కనిపించిన ఒక గుహలోకి ఆ పాము వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ మీరెందుకు ఈ గుహలోకి వెళ్తున్నారు? ఇంత దూరం వచ్చాం కదా, కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్దాం. అయ్యో అన్నా, దాని లోపలికి వెళ్ళకండి. ఊరికే భయపడకండి. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు, నేను విశ్రాంతి తీసుకోవచ్చు. వద్దు, కొట్టద్దు. అరే కొడుకోద్దు. కొట్టుకో. కప్పల్ని తిందామని పామొచ్చిన ఆ గుహ ఒక గద్దెదని మోసాల మారి అయిన ఆ పాముకి తెలియకుండా పోయింది. మిగతా వారిని అధపాతాళానికి తోసేయాలనుకున్న వారు వాళ్ళు కూడా ఆ గోతులోనే పడతారు. పాము విషయంలో అచ్చంగా అదే జరిగింది. ఒక అడవిలో సామర్థ్యం కలిగిన చాలా సోంబేరి అయిన ఒక సింహం, జిత్తుల మారి మంత్రి, ఒక నక్క ఉండేది. అలా ఒకరోజు, ఏవయ్యా మంత్రి, చెప్పండి రాజుగారు. ఏవయ్యా, కొద్ది రోజులుగా నా విషయంలో నువ్వు అసలు బాధ్యతే తీసుకోవడం లేదు. ఏమిటి ప్రభు అలా అంటున్నారు? ఏవయ్యా, నా ఆరోగ్యాన్ని గమనిస్తున్నావా? ఇంతకు ముందులా ఆ హుషారే ఉండడం లేదు. వేటకెళ్ళడానికి శక్తే లేకుండా పోతుంది. తినకుండా బ్రతికుండలేము కదా. అది కరెక్టే రాజా, మీరు మరీ నీరసంగా ఉన్నారు. అవును, తర్వాత నువ్వే బాగా తెలివైన వాడివి కదా. ఈ సమస్యకి ఒక సమాధానం చెప్పు. నాకు కొంత సమయం ఇవ్వండి రాజా. నేను బాగా ఆలోచించి ఒక మంచి పరిష్కారం చెప్తాను. నువ్వు ఎన్ని రోజులు కావాలన్నా ఆలోచించు, కానీ నా సమస్యకి ఒక సమాధానం కావాలి అంతే. ఆహా, నేను బాగా చిక్కుకున్నాను అనుకుంటా. ఏదో ఒక పరిష్కారం ఇవ్వకపోతే ఇతను నన్ను చంపుకుని తినడానికి కూడా వెనుకాడడు. ఇదంతా జరుగుతుందంటావా? ఎందుకు జరగదో చెప్పండి. ఈ అడవికి మీరే రాజు కదా. ప్రజల మంచి కోసం ఇప్పటి వరకు మీరు వాళ్ళకి ఎంతో చేశారు. ఇప్పుడు మీ ఆరోగ్యం అంతగా బాలేదు. ఇలాంటి సమయంలో మీకు సహాయం చేయాల్సిందెవరు? మీ ప్రజలే కదా. అందుకు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఒక మీటింగ్ అరేంజ్ చేయండి. అలాగే సింహరాజా మంత్రి ఆలోచన ప్రకారం అడవిలో ఉన్న జంతువులందర్నీ కలవమని చెప్పింది. విషయం ఏంటి రాజా? మమ్మల్ని అందరినీ ఎందుకు కలవాలన్నారు? కాస్త మాట్లాడకుండా ఉండరా. ఇక్కడ అందరూ ఎలా మాట్లాడకుండా నుంచున్నారో చూసావుగా.
అలానే చెప్పు. విషయాన్ని తెలుసుకోదానికి ఎందుకు ఇలా అవసరపడుతున్నావు? అరే అందరూ కాస్త నిదానంగా ఉండండి. మీరందరూ బాగున్నారనే నేను అనుకుంటున్నా. మీ మంచి కోసం మీకు కావాల్సినవన్నీ కూడా నేను చేసి పెట్టాను. ఏంటి, నిజమే కదా? అందులో ఏం సందేహం లేదు ప్రభు. మీ పరిపాలనలో మేమందరం చాలా నెమ్మదిగా సంతోషంగా ఉన్నాం. కానీ ఇకపైన అవన్నీ చేయగలనో చేయలేనో తెలియట్లేదు. వేరే ఏమీ లేదు. నా ఆరోగ్యం బాగా చెడిపోయింది. ఈ పరిస్థితుల్లో నన్ను కాపాడాల్సింది మీరే కదా. ప్రభు అందులో ఏంటి సందేహం? అవును అవును ప్రభు, నిజమే. సరిగ్గా చెప్పారు. అమ్మయ్యా, నా మనసుకి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇకపైన మంత్రి చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి, అర్థమైందా? రేపటి నుంచి నాకైనా కాదు రాజుగారికి కావాల్సిన భోజనం మీ ఒక్కొక్కళ్ళు తీసుకొచ్చి ఇక్కడికి ఇవ్వాలి. భోజనం బాగా రుచిగా ఇంకా రాజుగారి కడుపు నిండే అంతా ఉండాలి. నేను చెప్పింది అర్థమైంది కదా? దీన్ని ఎవరైతే అనుసరించారో వాళ్ళని రాజుగారు చంపుకుని తినేస్తారు. నేను చెప్పింది అర్థమైందా? మీరందరూ మంత్రి చెప్పింది విన్నారు కదా? రాజు అతి ఆశకి సమాధానం చెప్పకుండా జంతువులు సమ్మతమే అని చెప్పి చాలా దిగులు పడుతూ మీటింగ్ జరిగిన చోట నుంచి వెళ్ళిపోయారు. బ్రహ్మాండం బ్రహ్మాండం బ్రహ్మాండం. ఇకపైన రుచికరమైన ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలు నన్ను వెతుకుంటూ వస్తాయి కదా. అందుకోసమే కదా నేను మీ మంత్రిగా మీతోనే ఉన్నాను. ఇంకా ఒక చిన్న సహాయం మీరు నాకు చేస్తే చాలా బాగుంటుంది రాజా. సరే చెప్పు. మీరు కడుపు నిండుగా తిన్న తర్వాత ఏదైనా మిగిలినది కొంచెం ఉంటే అది నాకు ఇస్తే చాలా బాగుంటుంది. అది నువ్వు చెప్పాలా ఏంటి? నీకు కూడా ఇస్తాను. ఏంటి చాలా? ఒకటి పెట్టు. నమస్కారం రాజా. ఒక పని చేయి, నేను ఇది తిని ముగించేంత వరకు నువ్వు ఇక్కడే నిలబడు. దాని రుచి ఎలా ఉందో నేను చూస్తాను. తర్వాత ఇందులో ఏమైనా తగ్గింది అంటే నేను చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుంది రాజా. నేను అప్పుడే చెప్పాను కదా, నేను తినబోయే ఆహారం బాగా రుచిగుండాలని అప్పుడే చెప్పాను కదా. అయితే నువ్వు నా కోసం ఏం తీసుకొచ్చావు? అరే ప్రభు, నేను ఇక్కడికి రుచికరమైనదే తీసుకొచ్చాను. ఒకవేళ మీకు నచ్చకపోతే మమ్మల్ని క్షమించండి. లేదు, కుదరదు. నీకు క్షమాపణే లేదు. ఇంకా నా ఆకలి తగ్గనే లేదు. అందుకనే నేనిప్పుడు నిన్ను తినబోతున్నాను. అరేరే, నన్ను చంపొద్దు. ఇంకొకసారి మీరు చెప్పినట్టే భోజనం తీసుకొస్తాను. ఈ ఒక్కసారి నేను నిన్ను క్షమిస్తాను. అందరితో వెళ్ళి చెప్పు, మీ మిత్రులందరితోనూ చెప్పు, నా ఆజ్ఞను మీరిన వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసు కదా. పాప మా గాడిద ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని వెళ్ళిపోయింది. తను తన స్నేహితుల దగ్గర జరిగిన విషయాన్ని చెప్పింది. తర్వాత మరుసటి రోజు, ప్రభు ఈరోజు నేనే మీకోసం అన్నం తెచ్చాను. సరే అక్కడ పెట్టు. నిన్న గాడిదకి ఏం జరిగిందో నీకు తెలుసు కదా? అవును ప్రభు, నేను తెచ్చిన అన్నం మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నా. మీరు ఖచ్చితంగా తినండి. అరే ఛా, అసలు నువ్వేం తీసుకొచ్చావు? మీ అందరికీ ఒకసారి చెప్తే అర్థం కదా. ఇంత తక్కువ ఆహారం తీసుకుని వచ్చి నా ముందు నిలబడడానికి నీకెంత ధైర్యం? ప్రభు నన్ను క్షమించండి, తెలియకుండా చేసేసా. దయచేసి నన్ను ఏం చేయకండి.
మాట్లాడుకో, నిన్ను నేను వదిలిపెట్టను. అవును ప్రభు, మనం వేసిన పథకం ప్రకారం ప్రతిరోజు మీకు మీ భోజనం సరిగ్గా వస్తోంది కదా. నా భాగం నాకు దొరికితే చాలా సంతోషంగా ఉంటుంది. బాగా ఆకలేస్తోంది, అందుకే అడుగుతున్నా. నువ్వేరా దీనికంతటికి కారణం. నీ అనవసరమైన ఆలోచన. ఎవరు కూడా సరిగా భోజనాన్ని తీసుకురావడం లేదు. 2 రోజులుగా పస్తుతోనే ఉన్నాను. దాని గురించి నీకేమైనా తెలుసా? ఇందులో భాగం కోసం వచ్చావా నువ్వు? వచ్చి బాగా ఇరుక్కున్నట్టున్నామే. ఇప్పుడు ఈ బుద్ధిలేని రాజుని ఏమని చెప్పి సమాధానపరచాలి? ఏం పర్వాలేదు ప్రభు, నేను వెళ్ళి వాళ్ళని చూసి పరిస్థితిని బాగా సర్ది చెప్తాను. ఇకపై అలా జరగకుండా నేను చూసుకుంటాను. అవసరం లేదు, ఇకపైన అది అవసరం లేదు. ఎవ్వరూ నాకు భోజనం తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ నాతో ఉండే నీకే నేను ఏమి తింటానో ఏమి తిన్నో పూర్తిగా తెలుసు. అందుకని రేపటి నుంచి నువ్వే నాకు భోజనాన్ని తీసుకురావాలి. ఏంటి? అరే రే, కథ ఇప్పుడు అలా తిరగబడిందా? ఇది నేనిచ్చిన ఐడియా కదా. అది మాత్రం కాకుంటే ఏంట్రా ఆలోచిస్తున్నావు? చాచా, ఏం లేదు ప్రభు. నేను ఏం ఆలోచించానంటే, నేను స్వయంగా తయారు చేసిన భోజనం మీకివ్వచ్చు అనుకుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. మంత్రి గారంటే నీలాగే ఉండాలి. నిన్ను అసలు ఏం చేస్తానో చూడు. నేనెవరో నీకు చూపిస్తాను. మరుసటి రోజు చెప్పినట్టే రాజ భోజనాన్ని తీసుకొని నక్క సింహ గుహానికి వచ్చింది. ప్రభు, నేను మీకు చాలా ఇష్టమైన భోజనాన్ని నా చేతులతోనే తెచ్చాను చూడండి. చల్లారే లోపల తినేసేయండి. అరే మంత్రి గారు, ఏం వాసన వస్తోంది? వాసనే ఇంత బాగుంటే దాని రుచి ఇంకెంత బాగుంటుందో. ఖచ్చితంగా మహారాజా. సమయం వృధా చేయకుండా త్వరగా మొత్తం తినేయండి. ఇంత మంచి ఆహారం తీసుకొచ్చిన నువ్వు నాతో కలిసే తిందు రా. అది 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 ఏంటంటే, నేను తర్వాత తింటానులే, ముందు మీరు తినండి. లేదు లేదు, అదే నా ఆశ కూడా. వద్దని చెప్పకూడదు మంత్రి. నాకు ఇప్పుడు అసలు ఆకలి వేయడం లేదు. నాకే ఎదురు మాట్లాడతావా? మర్యాదగా వచ్చి తిను. నువ్వు తిన్న తర్వాతే నేను దాన్ని తింటాను. రాజా, మీరు నన్ను క్షమించాలి. అదేంటంటే, మీకు రోజు భోజనం తీసుకురావాలని చెప్పినందువల్ల నేను దీంట్లో విష పదార్థాలని ఇంకా ముళ్ళని కలిపి తీసుకొచ్చాను. ఏరే ద్రోహి! అయ్యో అయ్యో, నన్నేం చెయ్యొద్దు రాజా, వద్దు. నిన్ను నమ్మి ఈ అడవిలో ఉన్న మృగాలన్నిటికీ చిరాకు పుట్టించాను. చివరికి నువ్వే నన్ను మోసం చేస్తున్నావు కదా, అంతే కదా? ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు. అయ్యో! తర్వాత ఆ రోజు నుంచి అన్ని జంతువులు ఎవరికి భయపడకుండా సంతోషంగా జీవించేవారు. బాబు కిట్టు, జాగ్రత్తగా ఉండు. గేదెలు ఇంకా కోళ్ళొచ్చి ఈ ధాన్యం తినకుండా చూడు. సరే అమ్మా, నేను ఇక్కడ కూర్చున్నంత వరకు జాగ్రత్తగా చూసుకుంటాను. మన ధాన్యాన్ని ఏ కోళ్ళు కాకులు తినకుండా నేను చూసుకుంటాలే అమ్మా. మంచిది, నేను త్వరగా వెళ్ళి మన గేదెల కోసం గడ్డిని కోసుకొని వస్తాను. మీరు జాగ్రత్తగా వెళ్ళి గడ్డిని కోసుకొని రండి. షూ! ఏ కాకి, ఇక్కడి నుంచి వెళ్ళు. నేను ఈ ధాన్యంలో నుంచి కొద్దిగా కూడా నిన్ను తిననివ్వను. అరే, ఈ దూడపిల్ల పరిగెడుతుంటే ఎంత అందంగా ఉంది. ఏ, నువ్వు నాతో తమాషా చేస్తున్నావా? నేను నీకంటే వేగంగా పరిగెడతాను, చూస్తూ ఉండు. అరే, ఎంత వేగంగా పరిగెడుతున్నావు? నన్ను ఓడించగలను అనుకున్నావా? చూడు, నేను నిన్ను ఓడించాను. ఇప్పుడు నేను పరిగెత్తుతాను, నువ్వు నన్ను పట్టుకోవాలి. కిట్టు, బాబు కిట్టు,
అరే అమ్మ నన్ను పిలుస్తోంది, కానీ నాకు వెళ్ళాలని లేదు. నీతో ఇంకా కాసేపు ఆడుకోవాలనుంది. కానీ వర్షం పడుతోంది కదా, అందుకే అమ్మ నన్ను పిలుస్తోంది. కానీ అమ్మ ఒక్కతే ఆ ధాన్యాన్ని తీయగలదా? బాబు, అరే ఇప్పుడు మా అమ్మ నన్ను పిలుస్తోంది. కిట్టు, నేనిక వెళ్ళాలి. మా అమ్మ నన్ను పిలుస్తోంది కదా, వెళ్ళి వస్తా. లేదు, నువ్వు ఇప్పుడు వెళ్ళవద్దు. నాతో ఇంకా కాసేపు ఆడుకోవా ప్లీజ్? లేదు, నాకు ఆడుకోవాలని లేదు. నేను ఇంటికి వెళ్తాను. అవునా, సరే, వెళ్ళాలనుకుంటే వెళ్ళు. నేను మా అమ్మగారు పిలిచినా వెళ్ళలేదు. మంచి స్నేహితులు ఎప్పుడు ఇలానే ఉంటారు, మధ్యలో వదిలి వెళ్ళరు. అయినా ఇతను ఇంటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? మిత్రమా, మనమిద్దరం ఆడుకున్నప్పుడు ఇద్దరి అమ్మలు పిలిచారు. నేను ఆడుకోవడం మానేసి వెళ్ళలేదు. నువ్వు మాత్రం ఆడుకోవడం మానేసి వెళ్ళిపోయావు. ఎందుకలా? ఎందుకంటే అమ్మ మనకు ఏమి చెప్పినా అది మన మంచి కోసమే. మనం వాళ్ళ మాట ఖచ్చితంగా విని తీరాలి, లేకపోతే అది మనకు హానికరమే కదా. అరే, ఎంత వేగంగా గాలి వీస్తోందో కదా, చెట్లు కూడా పడిపోగలవు. కిట్టు, నువ్వు అమ్మ పిలిచినప్పుడు వెళ్ళి ఉంటే నీకు ఇంత భయం ఉండేది కాదు కదా. నిజమే, అమ్మ చెప్పిన మాట వినకపోవడం తప్పే. ఇకపై ఎప్పుడూ అలాంటి తప్పు జరగకుండా చూసుకో. వర్షం తగ్గిపోయింది. అమ్మా, ఎక్కడికెళ్ళావు బాబు? అమ్మా, దయచేసి నన్ను క్షమించమ్మా.